శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన దేవుడు ఫోటోలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ ఇప్పుడు చెప్పే ఫోటోలు మీ ఇంట్లో ఉంటే సరే, లేకపోతే కనుక వెంటనే తెచ్చి పెట్టుకోండి. తద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలులో అతి ముఖ్యమైన ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో. మీరు ఖచ్చితంగా ఈ ఫోటో మీ ఇంట్లో ఉంచుకోవాలి. సీతారాములు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయస్వామి మొత్తం పట్టాభిషేకంలో ఉండేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అనుగ్రహము మీ ఇంటికి కలుగుతుంది. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి ఒక పుష్పాన్ని సమర్పించి అగరవత్తులు ధూపం చూపిస్తారో ఆ ఇంట్లో సీతారాముల యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది. ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలులో రెండవది ముఖ్యమైనది అర్ధనారీశ్వరుల ఫోటో. ఒకవేళ మీ ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్ధనారీశ్వరుల ఫోటోని తీసి పక్కన పెట్టేయకండి. చాలామంది అర్ధనారీశ్వరుడు ఫోటో ఇంట్లో ఉండకూడదు అంటారు. కాని అది చాలా తప్పు. ప్రతి ఇంట్లోనూ కూడా అర్ధనారీశ్వరుల చిత్రపటం ఉండాలి. అది ఉండడం వల్ల ఆ ఇంట్లో భార్యాభర్తలకి అన్యోన్యత, ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలిగి తీరుతుంది. అందువల్ల అర్ధనారీశ్వరుల ఫోటో కనుక ఉంటే చక్కగా ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వర ఫోటోలో శివుడు ఉన్నవైపు ఒక తెలుపు రంగు పుష్పము, అమ్మవారు ఉన్నవైపు ఒక ఎరుపు రంగు పుష్పం పెట్టండి. అగరవత్తులు ధూపం చూపించండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో పంచముఖ హనుమాన్ ఫోటో. ఇది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంటికి వచ్చేటటువంటి గ్రహదోషాలు, గ్రహపీడలు, గ్రహబాధలు, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం వీటన్నిటిని కూడా తొలగించేటువంటివాడు పంచముఖ హనుమాన్. అందువల్ల 5 ముఖాలు కలిగినటువంటి ఆంజనేయస్వామివారి యొక్క ఫోటో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండి తీరవలసిందే. దానికి ప్రతిరోజు కూడా ఒక ఎరుపురంగు పుష్పం పెట్టి అగరవత్తులు ధూపం వేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు గ్రహదోషాలు, గ్రహపీడలు, గ్రహబాధలు, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీనారాయణుల ఫోటో. లక్ష్మీదేవి, నారాయణుడు కలిసి ఉన్నటువంటి ఫోటోగాని లేదా వెంకటేశ్వరస్వామి వారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటోగాని ఇంట్లో ఉండాలి. దీనితో పాటుగా లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చొని అభయహస్తంతో ఉన్నటువంటి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఆ అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు వెనకాల ఐరావతాలు బంగారు కలశాలతో అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కాస్త కుంకుమ పూజ చేసుకున్నారంటే లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటికి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీనరసింహస్వామి ఫోటో. ఉగ్ర నరసింహస్వామి ఫోటో పెట్టకండి. లక్ష్మీనరసింహస్వామి ప్రశాంత వదనంతో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష్మీనరసింహస్వామివారికి సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండండి. శత్రువు పీడని మొత్తం తీసేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్లినా కూడా చక్కటి అనుగ్రహం కలిగే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ ఫోటోలతో పాటుగా మీ గ్రామదేవత ఫోటో కూడా పెట్టుకోండి. ఇంట్లో వీళ్లందరికీ రోజు దీపారాధన చేసి ధూపం చూపించి చిన్న బెల్లం ముక్కను నైవేద్యం పెడుతూ ఉండండి. తద్వారా మీ ఇంట్లో ఐశ్వర్యము వచ్చి లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకేలాంటివి 2 ఫోటోలు లేకుండా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఫోటోలు కూడా ఒక్కొక్క ఫోటో మాత్రమే ఉండేలా చూసుకోండి. చక్కగా మీరు రోజు పూజ చేసుకోండి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.